రవి గారు, గవర్నర్లకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు గట్టి వైఖరే తీసుకున్నట్టుగా కనపడుతోంది. ఏమంటారు? చాలా గట్టిగానే తన అభిప్రాయం చెప్పింది. వాస్తవంగా ఏప్రిల్ 8వ తారీఖున సుప్రీంకోర్టు ధర్మాసనం ఇద్దరితో కూడింది. చెప్పింది గవర్నర్లు తమ దగ్గరికి వచ్చిన రాష్ట్ర బిల్లులను అలా ఎడతెగకుండా ఆలస్యం చేయకూడదు. ఒక 3 మాసాల లోపల వాటి మీద తమ అభిప్రాయం చెప్పాలి. ఆమోదించవచ్చు, వెనక్కి పంపవచ్చు. అలాగే రాష్ట్రపతి కూడా దాదాపు ఈ కాల పరిమితి లోపల తన దగ్గరికి వచ్చినప్పుడు ఆమోదించడం లేకపోవడం చేయాలి అని చెప్పింది. చెప్పిన దాని మీద తీవ్రమైన దుమారం లేవదీశారు. రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఎలా ఆదేశిస్తుంది, అలాగే గవర్నర్ రాజ్యాంగ పదవి అయినప్పుడు ఎలా ఆదేశిస్తుంది అన్నప్పుడు సుప్రీంకోర్టు తీర్పులోనే దానికి సమాధానం ఉంది. ఈ గడువు మేం పెట్టింది కాదు, కేంద్ర హోంశాఖ జారీ చేసినటువంటి మోదీ ప్రభుత్వం వచ్చాక కేంద్ర హోంశాఖ జారీ చేసిన సర్క్యులర్లలోనే ఆ అంశం ఉంది, మేము అదే చెప్పాము అని వాళ్ళు ఆ తీర్పులోనే వాళ్ళు పేర్కొన్నారు. అయినా కానీ రాష్ట్రపతి 143 అధికరణం కింద అసలు రాష్ట్రపతిని గవర్నర్ను మీరు నిర్దేశించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుందా లేదా మీరు పరిశీలించండి అని స్పెషల్ రెఫరెన్స్ పంపించారు. అలా పంపిస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే అప్పటికే సుప్రీంకోర్టు చెప్పేసింది కదా, ఆ తీర్పును సమీక్షించనే సరైందా కాదా అని అడిగినట్టు. విచారణ జరిపారు, బాగానే దీర్ఘంగా జరిపారు. నిన్న విచారణ ముగించి రిజర్వ్ చేశారు తీర్పు. ఈ క్రమంలో ప్రధాన న్యాయమూర్తి సిజేఐ గవాయితో సహా జస్టిస్ సూర్యకాంత్ వీళ్ళంతా పాల్గొన్నారు. గవాయి స్పష్టంగా చెప్పింది ఏంటంటే మేము గడువు నిర్ణయించడం లేదు, కానీ మేము మీరు ఆమోదించాల్సిన అవసరం ఉందని చెప్తున్నాము. ఒక గవర్నరు అలాగే దాన్ని పేరబెట్టుకుంటే ఇంకా దాన్ని ఎప్పటికీ తేల్చకపోతే మేమేమి జోక్యం చేద్దాం, ఏమి చేయలేమా? రాజ్యాంగం ఏం చెప్పదా? ఏ వ్యవస్థ అయినా సరే తమకు అప్పగించిన బాధ్యతను ఒక కాల వ్యవధిలోనో లేదంటే ఏదో పద్ధతిలో నిర్వహించాలి కదా. అసలు ఏమీ నిర్వహించకుండా చేస్తే ఎట్లా? కాబట్టి వీ కెనాట్ సిట్ అన్న, మేము ఊరికైనా అలా చూస్తూ కూర్చోము, రాజ్యాంగ రీత్యా ఇలా చేయాలని చెప్తాం మేము, అది మా బాధ్యత. రాజ్యాంగం భాష్యం చెప్పే ఇంటర్ప్రిట్ చేసే అధికారం మాకు ఇచ్చింది కాబట్టి ఇలా చెయ్యాలి అని మేము చెప్తాం. మేమేం ఆదేశించట్లేదు, నిర్ణయం ఫలానా విధంగా తీసుకోమంటలేదు కాబట్టి అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా కేంద్రం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అడిషనల్ అటార్నీ జనరల్ వీళ్ళంతా తీవ్ర స్థాయిలో అసలు మీకు అధికారం లేదన్నట్టుగా మాట్లాడితే నిన్న ముగించే ముందు జస్టిస్ సిజే గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాట్సోఎవర్ మే బి హౌఎవర్ హయ్యర్ మే బి ది అథారిటీ, ఎంత అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్ళైనా సరే రాజ్యాంగానికి ఏమీ ఇది కాదు, మేము మా బాధ్యత నిర్వహిస్తాము, మేము తప్పకుండా మా అభిప్రాయం చెప్తాము, కానీ ఇంతకుముందు ఇచ్చిన తీర్పు మీద మేము వ్యాఖ్యానం చెయ్యం. గవర్నర్ల పాత్ర ఏంటో మేము చెప్తాం. ఇఫ్ ఒక రాజ్యాంగంలో అంటే పాలనా వ్యవస్థలో ఒక వింగ్కు, ఒక విభాగానికి ఇంకో విభాగానికి మధ్యలో తేడా వచ్చి ఒక విభాగం ఇష్ట ప్రకారం చేస్తుంటే మేము చూస్తూ కూర్చోలేము, మా పాత్రను మేము నిర్వహిస్తాము అని చెప్పారు. ఇది నిజంగా చాలా కీలకమైనది. ఒక విధంగా పరోక్షంగా ఇది రాష్ట్రపతికి సమాధానం ఇచ్చినట్టే. ఎంత ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళైనా సరే మేము చేయమని. ఇంకోటి కూడా సిజేఐ గవాయ్ ఇంకో మాట కూడా అన్నాడు, జ్యుడిషియల్ యాక్టివిజం, న్యాయ వ్యవస్థ క్రియాశీలత అన్నదానికి నేను కట్టుబడి ఉంటాను. న్యాయ వ్యవస్థ క్రియాశీలత ఒక టెర్రరిజంగా, జ్యుడిషియల్ టెర్రరిజంగా మారకూడదు, జ్యుడిషియల్ యాక్టివిజం అని నేను చాలాసార్లు చెప్పాను. అయితే దాని అర్థం జ్యుడిషియరీ చూస్తూ కూర్చోవాలి అని కాదు. సో మేము మా బాధ్యత నిర్వహిస్తామని వాయిదా వేశారు. కాబట్టి తప్పకుండా గవర్నర్లు ఒక నిర్ణీత కాల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలి అనే సుప్రీంకోర్టు నిర్దేశిస్తుంది. దీని మీద ఇంతకుముందు ఇచ్చిన తీర్పుకు మేము కట్టుబడి ఉంటామనే కదా దాదాపు, దాని మీద మేమేం వ్యాఖ్యానం చెయ్యము అని చెప్పడం. ఇంకోటి కూడా ఉంది, ఇప్పుడు మన పక్కన నేపాల్లో కల్లోలం వచ్చింది, ఇవన్నీ జరిగాయి, మనం అది విడిగా చర్చించాలనుకో. మొన్న ఈ విచారణ సందర్భంలో న్యాయస్థానం ఒక వ్యాఖ్య చేసింది, ధర్మాసనం, రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే ఏం జరుగుతుందో మన పక్కన నేపాల్లో జరుగుతున్న పరిణామాలు చూసైనా తెలుసుకోండి. రాజ్యాంగం అనేది చాలా కీలకమైంది, మేము రాజ్యాంగ రక్షణ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాము, ఆ పని చేస్తామన్నారు. కాబట్టి ఇప్పుడు దేశంలో రాజ్యాంగం దాని ఉల్లంఘన లేకపోతే ఇట్లాంటి అనేక అంశాల మీద వివాదం వస్తున్న సమయంలో మోదీ ప్రభుత్వం వివిధ రాజ్యాంగ వ్యవస్థలను దెబ్బతీస్తుందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో సుప్రీంకోర్టు సుస్పష్టంగా ఈ ప్రకటన చేయటం, మేము కట్టుబడి ఉంటామని చెప్పటం, మూడవది హడావుడి పడకుండా రిజర్వ్ చేయటం,
అది కూడా కదా. కేంద్రం అడిగిందంటే వెంటనే ఏదో అలా చేయకపోవడం, ఇవన్నీ కూడా చాలా కీలకమైన విషయాలు. ఇవి ప్రజాస్వామ్యానికి కూడా సమాఖ్య విధానాన్ని కూడా పటిష్టం చేస్తాయి. తప్పకుండా ప్రజాస్వామ్యవాదులందరూ హర్షిస్తారు దీన్ని. అంటే మేబీ దీని ఎండింగ్ లో నో చెప్పే అవకాశం కూడా మీకు ఉంది, అదేనా చేయండి అని కూడా చెప్పచ్చు. అదే కదా నిర్ణయం తీసుకోమన్నారు. ఇప్పుడు తెలంగాణ స్పీకర్ నిర్ణయం 3 నెలల లోపల తీసుకోమన్నారు. నిర్ణయం ఫలానా విధంగా తీసుకోండి అంటే అది కదా జోక్యం. మీరు ఏదైనా తీసుకోండి, డ్యూటీ కంప్లీట్ చేయండి. నేను మీకు పని చెప్పాను. ఇంకో మాట కూడా అన్నారు, రాజ్యాంగం రూపొందించినప్పుడు గవర్నరు చట్టసభలు అవి సుహృద్భావంతో కలిసిమెలిసి వ్యవహరిస్తాయని అనుకున్నారు. అలా కాకుండా ఒక ప్రతిష్టంభనకు ఘర్షణకు దారితీస్తే ప్రజాస్వామ్యానికి ఏం మంచిది అని కూడా ధర్మాసనం ప్రశ్నించింది. ప్రతిపక్ష రాష్ట్రాల్లోనే జరుగుతుంది. ఉదాహరణకు ఇప్పుడు ఈ సమయంలోనే ఎన్నికల సంఘం మీద కూడా చాలా కీలకమైనది ఇచ్చి ఆధార్ కార్డు కూడా కలపండి, అంతకుముందు కలపలేదు, ఇప్పుడు కలిపారు. ఎన్నికల సంఘానికి కూడా స్వతంత్ర ప్రతిపత్తి ఉంది, కానీ వాళ్ళ ప్రకారం చేస్తే కాబట్టి సుప్రీంకోర్టుకు దాని బాధ్యత దానికి ఉందని, దాన్ని మేము నిర్వహిస్తామని జస్టిస్ గవాయ్ చాలా స్పష్టంగా చెప్పడం ఆహ్వానించదగింది. ఆయన నవంబర్లో దిగిపోతారు, కాకపోతే నవంబర్ వరకే ఉంది ఆయన పదవీ కాలం. కాబట్టి ఈ తీర్పును ప్రతిపక్షాలు ముఖ్యంగా హర్షిస్తాయి. ఒక లెక్క చెప్పారు, 1970 నుంచి ఇప్పటి వరకు 12,000 బిల్లులు వస్తే వీటిలో 10% మటుకే గవర్నర్లు సంతకం చేయకుండా అట్టి పెట్టుకున్నారు అని కేంద్రం ఒక వాదన చేసింది. అందులో ఎక్కువ భాగం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1970 దాకా ఎందుకు వెళ్ళాలి, 2014లో వచ్చారు కాబట్టి ఈ 10 ఏళ్లలో అని చెప్పవచ్చు, 11 ఏళ్ళు అలా చెప్పట్లేదు. అంటే అక్కడే తెలుస్తుంది ఈ 10 ఏళ్లలో ఈ సమస్య. టైం స్పాన్ పెంచితే పర్సంటేజ్ తగ్గిపోతుంది కదా, అంతే కదా. తమిళనాడులో కూడా అన్ని ఆమోదించాము. 10 అంటే చాలా ఎక్కువ కదా, ఏదైనా ఒకటి అంటే వేరే విషయం. కానీ ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ క్లోజ్ చేద్దాం. కేరళ గవర్నరు ఈ సమయంలో వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారం గురించి తను కేసు వేసాడు సుప్రీంకోర్టులో. కేరళ తమిళనాడు ఏమో అటువైపు నుంచి వాదిస్తుంటే కేరళ గవర్నరు సుప్రీంకోర్టుకి వెళ్ళి వేశాడు. మహారాష్ట్ర గవర్నర్గా 2 సార్లు చేసిన ఆయనే ఇప్పుడు ఉపరాష్ట్రపతి అవుతున్నాడు. నేను పక్కా జాతీయవాదిని అంటే ఒక విధంగా RSS వాళ్ళ భాష అది ఉంటానని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి.